నా పేరు వరుణజ్యోతి. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉంటాను. 2004లో నేను ఈ దివ్యమైన ప్రణాళిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్లోకి రావడం జరిగింది. మరి ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ధ్యాన ప్రచారమే నా లక్ష్యంగా తెలుసుకున్నాక నేను ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. చక్కగా ధ్యాన ప్రచారమే ప్రతి క్షణం దానికి సంబంధించిన ఆలోచనలు. బద్రీజీ లక్ష్యమే నా లక్ష్యంగా మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఇవాటి రోజున ధ్యాన జగత్ జూన్లో చక్కటి స్వాధ్యాయము దివ్య స్త్రీ తత్వపు జాగృతి అనే స్వాధ్యాయం మనం చేసుకుంటున్నాం మిత్రులారా. నిన్న మనము ఏమి చదువుకున్నాము అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఏం నేర్చుకున్నాం నిన్న? ప్రస్తుత సమాజంలో దివ్య స్త్రీ తత్వ జాగృతి యొక్క ఆవశ్యకత. ఎందుకు మనము ఈ దివ్య స్త్రీ తత్వ శక్తిని జాగృతి చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. అయితే ప్రస్తుత సమాజంలో ప్రేమ, సమతుల్యత మన జీవితంలో, అలాగే భద్రత నిండుగా రావడానికి ప్రతి మానవుడు కూడా ప్రేమతో ఉంటూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ భద్రతా భావంతో ఉండడానికి, జీవితం పట్ల నమ్మకం కలగడానికి, తోటి జీవి పట్ల కరుణ కలిగి ప్రకృతితో మమేకమై తనలో ఉన్నటువంటి సహజావ బోధన అంటే ఇంట్యూషన్ అనే సిద్ధిని కలిగి ఉండడానికి, ఇవన్నీ ఉండటం మూలంగా ఉన్నతమైనటువంటి సమాజ నిర్మాణానికి అతను దోహదపడతాడు. అలా ఉన్నతమైన సమాజ నిర్మాణానికి దోహదపడడానికి తోడ్పడేదే దివ్య స్త్రీ తత్వ శక్తి. అందుకే మనము దాన్ని జాగృతం చేసుకుంటున్నాం ఉన్నతమైన సమాజ నిర్మాణానికి. ఇక దివ్య స్త్రీ తత్వపు శక్తి ద్వారానే మరి సమాజానికి సత్యంతో కూడిన బలమైన పునాది వేయగలం. మరి ఉన్నతమైన సమాజం ఎలా ఉండాలి? సత్యంతో కూడిందై ఉండాలి, ధర్మంతో కూడిందై ఉండాలి. అది పునాదిగా రావాలి. అంటే దానికి ఏది దోహదపడుతుంది? దివ్యమైన స్త్రీ తత్వపు శక్తి. దాన్ని మనమంతా జాగృతం చేసుకోవాలి. మానవాళ్ళని స్వస్థపరచడం. ఇంకా చెప్పాలి అంటే మరి మానవాళ్ళని స్వస్థపరచడం అంటే సరిగా లేనటువంటి మానవుడు ఎన్నో బ్లాక్స్ లో కూరుకుపోయి ఉన్నాడు, ఎంతో అజ్ఞానంలో చీకటిలో ఉన్న అతన్ని మరి ఆ మానవుణ్ణి స్వస్థపరచడమే. దానికి ఈ దివ్య స్త్రీ తత్వపు శక్తి మనం వినియోగించబడుతుంది. మరి అందుకోసము ఏం కావాలి మనకి? ఆత్మభావన కలిగి ఉండాలి. ఎప్పుడు అంటే ఆత్మవత్తుగా మనం ఉండాలి. మరి ఆత్మభావన కలిగి ఉండాలి అంటే ఏం కావాలి మనకి? ఆత్మవత్తుగా ఉండాలంటే సాధనలు చేయాలి. మనకు 4 సాధనలు ఇచ్చారు కదా: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఈ 4 సాధనలు మనం చేసినప్పుడే ఆత్మభావన అనేది మనం ఆత్మభావనతో ఉంటాము, ఆత్మవత్తుగా ఉంటాము. ఆత్మభావన అంటే అంతర్గత చైతన్యాన్ని జాగృతం చేసి మనల్ని అనంతంలోకి విస్తరింపజేసుకోవడం అన్నమాట. ఆత్మ భావన అంటే ఏంటి అంటే మన చైతన్యాన్ని అనంతంగా విస్తరింపజేసుకోవడం. మొగ్గలాగా ఉన్న మన చైతన్యాన్ని అనంతంగా విస్తరింపజేసుకోవడం, ఆత్మలోని అనంతమైన శక్తిని అనంతమైన జ్ఞానంతో అనుసంధానం కావడం అన్నమాట. మరి దానికి
ఈ దివ్య స్త్రీ తత్వపు శక్తి అనేది దోహదపడుతుంది. అందుకోసం మనం సాధన ప్రక్రియలు చేయాలి. హృదయం వికసించాలి. మైండ్‌తో పని కాదు. హృదయం వికసించి అవతలి వాళ్ళ హృదయంతో మమేకం కావలే. ప్రేమ తత్వము అనేది వికసించాలి. కమలం వికసించి, హృదయ కమలం వికసించి, హృదయంతో అనుసంధానం జరిగి, మనలోని దివ్య సుగుణాలన్నీ కూడా బహిర్గతమవుతాయి. దివ్యత్వపు లక్షణాలన్నీ కూడా అప్పుడు బహిర్గతమవుతాయి. అంటే మన లోపల సంపూర్ణత్వం రావాలి అంటే అర్ధనారీశ్వర తత్వము కావాలి. లేదు అంటే మనం అసంపూర్ణమే అని అర్థం అన్నమాట. అయితే ఈ దివ్య స్త్రీ తత్వం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది నిన్న మనం చూసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా! ఉన్నతమైన సమాజ నిర్మాణానికి మానవ వ్యవస్థని మనం ఏం చేయాలి? స్వస్థత పరచాలి. పరచడానికి ఈ దివ్య స్త్రీ తత్వపు శక్తి ఉపయోగపడుతుంది. మరి ఈ దివ్య స్త్రీ తత్వం యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి అంటే, దివ్య స్త్రీ తత్వము అంటే మరేమో కాదు, మూల చైతన్యమే అని చెప్తున్నారు. ఎంత అద్భుతం గదా! మనమంతా ఆ మూల చైతన్యాలము. ఈ మూల చైతన్యం అంతా కూడా స్త్రీ తత్వంతో ఉంది. విశ్వమంతా కూడా ఆ స్త్రీ తత్వమే వ్యాపించి ఉంది అని చెప్తున్నాడు. నిరాకారం నుండి ఆకారం దాల్చడానికి అనేక క్లిష్ట స్థాయిల్లో పరిణామం చెందడానికి ఈ ఆత్మ, ఈ మూల చైతన్యం నుండి కొన్ని ఆత్మ శకలాల్ని విడుదల చేసినప్పుడు ఆ ఆత్మలు ఏం చేస్తాయి అంటే నిరాకారం నుండి ఆకారాన్ని తీసుకోవడానికి, అలాగే తాను కొన్ని పరిణామ దశల్లోకి అనేక స్థాయిల్లో ప్రయాణం చేయటానికి పురుష దివ్య పురుష శక్తి అనేది ఉపయోగపడుతుందన్నమాట. దాని యొక్క సహాయంతోనే ఇదంతా కూడా వ్యక్తీకరణ చేయబడుతుంది. అర్థమైంది కదండి? ఆత్మశకలము మూల మూల చైతన్యమే ఆ దివ్య స్త్రీ తత్వపు శక్తి. అదంతా విశ్వమంతా విస్తరించి ఉంది. మరి ఆ నిరాకార తత్వము ఆత్మ రూపంలో వచ్చి అనేక స్థాయిల్లో పరిణామం చెందాలి అంటే మరి స్త్రీ తత్వం నుండి మనసు రూపంలో నిరంతరం బయటకు వ్యక్తీకరించబడేదే దివ్య పురుష తత్వము. మనసు రూపంలో అది వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తీకరణ నే ఏమంటారు అంటే పురుష దివ్య పురుష శక్తి తత్వము. మళ్ళీ ఇది ఎక్కడిదో కాదు, ఈ మూల చైతన్యం నుండి వ్యక్తీకరించబడిందే. మళ్ళీ ఇవి రెండు కూడా ఆ మూల చైతన్యం నుండి వ్యక్తీకరించబడ్డాయి అని చెప్తున్నారు. ప్రకృతి అంతా కూడా చాలా వరకు దివ్య స్త్రీ తత్వపు శక్తితోనే ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా దివ్య స్త్రీ తత్వపు శక్తితో ఉంది. ఉదాహరణకి ఇది వృత్తాకారంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఈ దివ్య స్త్రీ తత్వపు శక్తి ఆకారంలో వృత్తాకారంగా ఉండి ఏవి చూసినా కూడా గుండ్రంగా కనిపిస్తాయి చూడండి. పక్షుల యొక్క గూళ్ళు, భూమిలో సొరంగాలు తవ్వుకుంటే ఆ సొరంగాలు గుండ్రంగా, మన శరీరంలోని అవయవాలు కూడా వ్యవస్థ గుండ్రంగా, అంటే స్త్రీతత్వము గుండ్రంగా పోల్చబడింది. పురుషతత్వము చతురస్రాకారంలో ఉంటుందంట. పురుషతత్వపు యొక్క సృష్టి. పురుషతత్వపు ఆ మెదడు యొక్క సృష్టి, మెదడు అంటే అక్కడ మైండ్‌తో పనిచేస్తూ ఉంటాడు. మనస్సుతో పనిచేసేవాడు పురుషుడు. ప్రకృతితో అంటే ఆత్మవత్తుగా పనిచేసేది స్త్రీతత్వపు శక్తి. దివ్య పురుష శక్తి స్వయంగా దివ్య స్త్రీతత్వపు యొక్క వ్యక్తీకరణనే. స్త్రీతత్వపు వ్యక్తీకరణ
అంటే తనని తాను ఏ రకంగా పరిచయం చేసుకుంటది స్త్రీతత్వము అంటే పురుషతత్వం ద్వారా వ్యక్తీకరణ చేయబడుతుందంట. అంటే భౌతికత అంతా కూడా పురుష శక్తి ద్వారా జరుగుతా ఉంటుంది. దివ్య స్త్రీ శక్తి సంపూర్ణం కావడానికి దివ్య పురుష శక్తి ఎంతైనా అవసరం. ఈ 2 మూల చైతన్యం యొక్క వ్యక్తీకరణలే. ఇవి 2 మళ్ళీ ఎక్కడి నుంచొచ్చాయి? మూల చైతన్యం నుంచే. మనమంతా మౌలికంగా నిజానికి ఆత్మస్వరూపులం. అవునా కాదా? ఈ ఆత్మ శకలాలు ఏం చేశాయంటే శరీరాల్ని ధరించాయి. స్త్రీ శరీరము, పురుష శరీరము మనం ధరిస్తాము. కానీ ఆత్మకి లింగభేదం ఉందా? ఆ శరీరాల్ని ధరించినప్పుడు కదా! అప్పుడు మనం దానికి లింగభేదం నిర్ధారిస్తాము. నిర్ధారించి దీనికి అరుణజ్యోతి అని ఆడ పేరు పెట్టుకోవాలి. నేను ఎల్లయ్య అని పెట్టుకుంటే ఎట్లుంటది? బాగోదు గదా! స్త్రీ ఆకారముతో ఉన్న శరీరాన్ని దాల్చాను కాబట్టి. అదే నేను దీంట్లోంచి బయటకొస్తే అప్పుడు దానికి లింగభేదం లేదు. ఆత్మకి లింగభేదము లేదన్నమాట. అలా లింగభేదంతో చూడకుండా ఆత్మస్వరూపులుగా చూడాలి. శరీరంతో ఉన్నా గాని. పవన్ సార్ ఉన్నారు. పవన్ సార్‌ని నేను పురుషుడిగా చూడొద్దు. పరమాత్ముడిగా చూడాలి. ఆత్మస్వరూపంగా చూడాలి. సుజాత మేడం ఉన్నారు. స్త్రీగా చూడొద్దు. నేనెలా చూడాలి? ఆత్మవద్గా చూడాలి. ఆత్మ శకలంగా చూడాలి. అది అలవాటు చేసుకోండి. అంతేగాని స్త్రీ, పురుష తత్వాలతో చూడకండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ సంపూర్ణంగా స్త్రీ కాదు, పురుషుడు కాదు. దానికి లింగ భేదము లేదు. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆత్మ పురుషుడా, స్త్రీయా అని? సో, ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. దానికి లింగ భేదమే లేదు. అది ధరించిన శరీరాన్ని బట్టి దానికి మనం ఆపాదిస్తున్నాం. స్త్రీతత్వము, పురుషుడు, ఇది స్త్రీ అని చెప్పి. ఆత్మ దివ్య స్త్రీ తత్వపు, దివ్య పురుష తత్వం యొక్క మేలైన కలయిక. ఈ రెండిటి కలయికతో ఉన్నది ఆత్మ. అటు దివ్య స్త్రీ తత్వపు శక్తి, ఇటు దివ్యమైన పురుష తత్వపు శక్తి. ఈ రెండిటి మేలైన కలయికతో ఏర్పడిందే ఆత్మ. అందుకే ఏమన్నారు? అర్ధనారీశ్వర తత్వము అన్నారు. ఏమన్నారండి? ఆత్మ అంటే అర్ధనారీశ్వర తత్వం. ప్రతి ఒక్కరిలో ఇవి 2 సమానంగా ఉంటాయి. ఏ 2? స్త్రీ, దివ్య స్త్రీ తత్వపు శక్తి మరియు దివ్య పురుష శక్తి. ఇవి 2 కూడా సమానంగా ఉంటాయి. మరి మనందరిలో సమానంగా పనిచేస్తున్న దివ్య స్త్రీ పురుష శక్తుల గురించి నిన్న మనం చెప్పుకున్నామా? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, అలాగే దివ్య స్త్రీతత్వపు గుణాలంటే సహజావబోధ కలిగి ఉండడం, పరిస్థితుల్ని చక్కగా స్వీకరించగలగడం, భూమావత్తతో అనుసంధానమై ఉండడం, శక్తివంతంగా ఉండి అనుభూతి చెందడం, ఇవన్నీ కూడా దివ్య స్త్రీతత్వపు లక్షణాలు. నిన్న చదువుకున్నామా ఇది? నాకు చదువుకున్నట్టు గుర్తు రావట్లేదు. అవునా? అంటే నేను ముందు బుక్ చదివా, అదే గుర్తొస్తుంది. అలాగే జీవితాన్ని ప్రాధాన్యతతో జీవించడం, కరుణతో కూడి ఉండడం, ఆకర్షణీయత, మద్దతునివ్వడం, కోమలంగా ఉండడం, నిజాయితీగా ఉండడం, జీవితంతో సహజంగా ప్రవహించడం, ఒద్దికగా ఉండడం, సమర్పణ భావంతో ఉండడం, ఎల్లప్పుడూ సంసిద్ధతో ఉండడం, నమ్మకం కలిగి ఉండటం, సృజనాత్మకత, కొత్త సృష్టి, అంతరంగ ప్రయాణం చేయటం, అంతరాత్మతో అనుసంధానం కలిగి ఉండడం, షరతులు లేని సంపూర్ణమైన ప్రేమతో ఉండడం, ఇవన్నీ కూడా దివ్య స్త్రీ తత్వపు లక్షణాలంట. ఈ లక్షణాలన్నీ మనకున్నాయా లేదా చూసుకుంటే, అప్పుడు నేను దివ్య స్త్రీ తత్వపు శక్తితో ఉన్నాను అని అనుకోవచ్చు. తర్వాత లాలనతో ఉండడం, ఎవరినైనా లాలించగలగాల.
విసుక్కోవద్దు, కోపించకూడదు. పోషణ, సున్నితత్వం, చక్కటి భావాలు కలిగి ఉండడం, ఇతరుల భావాల్ని అర్థం చేసుకుని వారి హృదయంతో మమేకం అవ్వడం, నిశ్చలత, స్థిరంగా ఉండడం అంటే చపల చిత్తం లేకుండా ఉండడం, ప్రకాశవంతంగా ఉండడం, సహజంగా ఉండడం అంటే లోపలోటి బయటోటి కాకుండా, షరతులు లేని అంగీకారం, ఏదైనా అంగీకరించడమే, అక్కడ షరతు లేదు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నేను అది చేస్తే నువ్వు ఇది చేయి అనే షరతులు లేవు. షరతులు లేని అంగీకారం. ఈ దివ్య గుణాలన్నీ మనలో అనుభూతి చెందగలుగుతుంటే మనలో దివ్య స్త్రీతత్వపు శక్తి జాగృతం అయింది అని అర్థం. మరి దివ్య పురుష లక్షణాలు ఎట్లా ఉంటాయి? దివ్య పురుషతత్వం యొక్క లక్షణాలు అంటే పూర్తి చైతన్యంతో వర్తమానంలో ఉండడం, కంప్లీట్ ప్రెజెంట్ లో ఉండడం, తీర్పులు ఇవ్వకపోవడం, జడ్జిమెంట్ చేయకపోవడం అన్నమాట. మద్దతుని ఇవ్వడం, సపోర్ట్, సహకరించడం, అందరికీ క్రమశిక్షణ కలిగి ఉండడం, దృష్టి నిలపడం, దేని మీదైనా కానీ కాన్సన్ట్రేషన్, ఆత్మవిశ్వాసం, మెండుగా ఉండడం, రక్షించడం. పురుష శక్తి యొక్క లక్షణం ఏంటి? రక్షణ వ్యవస్థ. అందుకే ఇంటికి అతను యజమానిగా ఉన్నాడు, రక్షించేవాడుగా. రక్షణ వ్యవస్థ అంతా కూడా ఈ పురుష శక్తే చూసుకుంటుంది. నిజాయితీగా ఉండడం, జవాబుదారీతనం అంటే తనే రెస్పాండ్ అవ్వాలి. జవాబుదారీతనం అంటే ప్రతిదానికి ఇతనే ఆన్సర్ ఇవ్వాలి. మరి సమగ్రత కలిగి ఉండడం అంటే బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే జవాబుదారీతనం ఉంటుంది. సమగ్రత కలిగి ఉండడం, వినయంతో ఉండడం, సురక్షితమైన హద్దులు. హద్దులు ఎలా ఉండాలి? సురక్షితంగా ఉండాలి, ప్రమాదకరంగా ఉండకూడదు. అంటే ఇంతవరకే ఉండాలి, ఇది దాటితే పనిష్మెంట్స్ అని చెప్పకూడదు. సున్నితంగా ఉండాలి. భద్రత, రక్షణ కలిగించడం, బాధ్యత వహించడం, చురుకుదనం, ఉత్సాహం, పంచటం, దానం చేయటం, విశాలత, వ్యాప్తి చెందడం. ఈ విశాలత ఎంత విశాలంగా ఉంటే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అందుకే చూడండి, స్త్రీల కన్నా ఎక్కువగా పురుషులు కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాప్తి చెందడం, బాహ్య ప్రపంచంతో అనుసంధానం, సామర్థ్యం, అన్నిట్లో దిశ ప్రణాళిక కలిగి ఉండడం. ఇవన్నీ కూడా దివ్య పురుష లక్షణాలు అన్నమాట. ఇటు ఇవి ఉండాలి, మనకి ఇందాక చదువుకున్న అవి కూడా రెండు ఉండాలి. ఉన్నాయా లేదా ఇప్పుడు మనం చూసుకోవాలి. నిన్న ఇది చదువుకున్నామా? చదవనట్టు గుర్తుంది. ఇక మనలోని దివ్య స్త్రీ తత్వం ఇంకా దివ్య పురుష తత్వం గాయపడడానికి కారణాలు. అయితే మనల్ని సరిగా పెంచారో లేదో పాపం వాళ్ళకి తెలిసినట్లుగా పెంచారు అమ్మా నాన్న. కొన్నిసార్లు మనలోని ఆ దివ్య స్త్రీ తత్వము, దివ్య పురుష తత్వము ఇవి గాయపడి అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనం బ్యాలెన్స్ అవుట్ అవుతాం, అసంపూర్ణంగా ఉంటాం. అది ఏ రకంగా గాయపడడం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి తన లోపలి దివ్య స్త్రీ తత్వాన్ని ఇంకా పురుషతత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించటం, మరి తనను తాను ప్రేమించుకోవటం ఎంతో అవసరం. మనలో ఉన్న ఆ దివ్యత్వపు శక్తుల్ని మనం అంగీకరిస్తూ వాటిని ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించకపోతే అవతల వాళ్ళని ప్రేమించలేము. ఆ స్వీయ ప్రేమ మనకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా బంగారు బాట వేస్తుంది. అయితే చాలా కారణాల వల్ల ఇది జరగటం లేదు. ఆ కారణాలు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వీయ ప్రేమ అనేది జరగట్లేదంట. అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. నా జీవితం భ్రష్టు పట్టుకుపోయింది, నా జన్మ నాశనం అయిపోయింది, నాలాంటి జన్మ ఎవరికి రాకూడదు, చీచి చీచి, నా ముఖం చూడు ఎట్లా ఉందో, నల్లగా మొటిమలతో, నేను చూడు పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇలా అన్ని రకాలుగా తమని ఇష్టపడరు చాలా మంది.
అది తప్పు. ఎందుకంటే ఇలాంటి శరీరం కావాలి అని మనమే కదా పరమాత్ముడితో చెప్పి తీసుకొచ్చుకున్నాం. మరి మనము తెలివితేటలతోటే ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. మనం చేయవలసిన ప్రణాళికకి శరీరం ఇట్లనే ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఎంచుకున్నాం. నువ్విప్పుడు నీ శరీరాన్ని, నిన్ను, నీ జీవితాన్ని ప్రేమించకపోతే ఎట్లా? నీ జీవితంలో జరిగే ప్రణాళికలన్నీ కూడా నీ ఎంపికే. నీ చుట్టూ ఉన్న బంధాలన్నీ నీ ఎంపికే. మరి నువ్వు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? నీ జీవితాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించు. స్వీయ ప్రేమ లేకపోతే ఎవరిని ప్రేమించలేము అని చెప్తున్నారు. ఫస్ట్ ఉండవలసింది ఏంటి? స్వీయ ప్రేమ. ఈ స్వీయ ప్రేమ మనకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా అది బంగారు బాట వేస్తుందంట. మనల్ని మనం ప్రేమించుకుంటే అది రానున్న తరాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు. చూసారా? మన యొక్క జీవితం రాబోయే తరాలకి ఎలా ప్రభావితం చూపిస్తుందో. అయితే చాలా కారణాల వల్ల ఇది జరగటం లేదు. ఆ కారణాలు ఏంటో చూద్దాం. స్వీయ ప్రేమ జరగట్లేదంట. మొదటిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా చిన్నతనంలోని పరిస్థితులు. తల్లి గర్భములో ఉన్నప్పుడు అలాగే బాల్యంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులు స్వీయ ప్రేమని కలగనీయట్లే. ఏంటవి? ప్రతి బిడ్డ భూమిపైకి తనదైన ఒక ప్రత్యేక కారణంతో అలాగే ప్రణాళికతో వస్తుంది. వారిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి హృదయపూర్వకంగా స్వీకరించాలి ఆ తల్లిదండ్రి. అయితే మనకెట్లా ప్రణాళిక ఉందో ప్రతి బిడ్డకి కూడా ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికతో ఆ బిడ్డలు వస్తారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు ఉంటాయి. తల్లి తండ్రి అది గమనించి ఆమోదించాలి, అంగీకరించాలి. కానీ వాళ్ళని అంగీకరించట్లే. వాళ్ళని హృదయపూర్వకంగా స్వీకరించట్లే. పుట్టిన బిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ రంగులో ఉన్నా, ఏ రూపంతో ఉన్నా పూర్తి హృదయంతో ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా ఎంతో సంబరంగా వైభవంగా వారిని భూమిపైకి స్వాగతించాలి. చూసారా? చాలా మంది తల్లిదండ్రి చీ బిడ్డ నల్లగా ఉంది, తెల్లగా ఉంది, చీ మళ్ళీ ఆడపిల్లే పుట్టింది, నేను మగపిల్లవాడు పుడతాడు అనుకున్నా, వంశ వారసుడు లేడు మనకిప్పుడు అని ఈ రకంగా తీర్పులు చెప్తా ఉంటారు తల్లి తండ్రి. అది తప్పు. చేయకూడదు అట్లా అని చెప్తున్నారు. ఏ తీర్పు ఇవ్వద్దు. ఇస్తే లోపల గాయాలు అవుతాయి పిల్లలకి. ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా ఎంతో సంబరంగా వైభవంగా వారిని భూమిపైకి స్వాగతించాలి. తల్లి తండ్రి బిడ్డ పుట్టగానే ఆనందంగా వైభవంగా నీకోసం ఎదురు చూస్తున్నాం నాన్న, వెల్కమ్ అంటూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచో మొదలు పెట్టాలి మాటలు. తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి, నీకోసం ఎదురు చూస్తున్నామని. అప్పుడు లోపల ఎంతో కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. మనం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే వాడికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం పెడుతున్నారు, అదేదో శబ్దాలు వినిపిస్తున్నాయి, అదేంటి అనే క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి లోపల. ఈమె చెప్పాలి, నాన్న ఇప్పుడు నేను స్నానానికి వెళ్తున్నా, బకెట్లో నీళ్లు పడతాయి, పెద్ద సౌండ్ వస్తుంది, భయపడకు అని చెప్పాలి. టెంపుల్కి వెళ్తే టెంపుల్కి వెళ్తున్నాం నాన్న, జేజకి దండం పెట్టుకో, వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాము, ఎంతో హాయిగా ఉంది, నేను ధ్యానంలో కూర్చుంటాను, మంచి ప్రకంపనలు ఉంటాయి, నువ్వు కూడా దాన్ని ఫీల్ అవు, నువ్వు కూడా కూర్చో ధ్యానంలో. ప్రతిదీ చెప్పాలి బిడ్డతో. వాడికి ఎంతో ధైర్యంగా ఉంటది అలాంటి అమ్మతో అలాంటి నాన్నతో కలవాలని. అప్పుడు ఆ జన్మని ఇష్టపడతాడు, తనని తాను ప్రేమించుకోగలుగుతాడు. అవతల వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదంటే మన మీద మనకి విశ్వాసం పోతుందన్నమాట. వారి అవసరాల్ని తీర్చి షరతులు లేని ప్రేమతో వారిపై వారికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు పసితనం నుండి అందించవలసిన 10 మౌలికమైన సందేశాలు ఉన్నాయి. అవి ప్రతి బిడ్డకు ఎంతో అవసరం. పుట్టిన బిడ్డకి ప్రతి తల్లిదండ్రి 10 మౌలికమైన సందేశాలు ఉన్నాయంట. ఈ 10 సందేశాలు ఖచ్చితంగా తల్లి తండ్రి తెలుసుకోవాలి. మొదటిది, నీ రాక మాకు ఎంతో అమితమైన ఆనందాన్ని కలుగజేస్తుందని ఆ బిడ్డకు చెప్పండి అని చెప్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత
నేను నిన్నుగా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నీ పట్ల జాగ్రత్త వహిస్తున్నాను. గర్భంలో ఉన్నప్పటి నుంచే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. పసితనం నుండే ఇవన్నీ కూడా అందించాలంట. ఈ ఈ ఈ అఫర్మేషన్స్. నీకు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన, ముఖ్యమైన స్థానం ఉంది. నీకంటే నాకు ఇంకెవరు లేరు నాన్న. ఏదైనా ఫస్ట్ నువ్వే నాకు. నీకంత ముఖ్యమైన స్థానం ఉంది. నేను నిన్ను పూర్తిగా గౌరవిస్తాను. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నీ అవసరాలు నాకు ఎంతో ముఖ్యమైనవి. నీకు ఏ సహాయం కావాలన్నా అడగవచ్చు. 7 నీ నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను. నీ కోసం నా సమయం కేటాయిస్తాను. నేను నిన్ను సదా రక్షిస్తూ క్షేమంగా ఉంచుతాను. అందుకే బిడ్డని ఎప్పుడు కూడా తల్లి హత్తుకొని తన ఆరాలో ఉంచుకోవాలి బిడ్డని. అప్పుడు వాడికి ఎంతో భద్రతా భావం కలుగుతుంది. నువ్వు నా దగ్గర హాయిగా సేద తీరవచ్చు. నేను నీ ఉనికిని ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. నీ ప్రెజెన్స్ నేను చాలా ఇష్టపడుతున్నాను అని ఆ తల్లి తన చేతల్లో కూడా చెప్పాలి. మాటల్లో చెప్పడం కాదు, ఇవన్నీ చేతల్లో చూపించాలి. నేను నీ ఉనికిని ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. నీ వల్ల నా హృదయం మరింత ఆనందంతో నిండిపోయింది అని ఆ బిడ్డతో చెప్పాలి. ఈ సందేశాలు వారికి జీవితంపై నమ్మకాన్ని, దేన్నైనా ఎదుర్కొనే దృఢత్వాన్ని ఇస్తాయి. ఈ ఈ సందేశాలు చెప్పటం మూలంగా ఆ బిడ్డకి ధైర్యం వస్తదంట. జీవితంలో దేన్నైనా ఎదుర్కొనే శక్తి కూడా కలిగి ఉంటుందంట. ఈ మౌలికమైన సందేశాన్ని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి మాటల ద్వారా, ఇంకా ప్రవర్తన ద్వారా తెలియచేయాలి. ఈ సందేశాన్ని చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వీటి ద్వారా వారిలో స్వీయ ప్రేమ, అంగీకారం, నమ్మకం అనే పునాదులు ఏర్పడతాయి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు, రానున్న జీవితానికి పునాదులు గట్టిగా వాళ్ళు వేసుకోగలుగుతారు పిల్లలు. ఆత్మవిశ్వాసం మెండుగా పెరుగుతుంది. తల్లి, తండ్రి వాళ్ళకి రక్షణగా ఉన్నప్పుడు అభద్రతా భావం అనేది వారిలో చోటు చేసుకోదు. ఇప్పుడు ఏంటంటే తల్లి, తండ్రి ఉద్యోగాలు ఇద్దరు చేయటం మూలంగా చిల్డ్రన్ కేర్ సెంటర్ లో పడేస్తున్నారు పిల్లల్ని. గుంపులుగా వాళ్ళని ఏం చూడగలుగుతారు అక్కడ? ఇండివిజువల్ కేర్ ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ బిడ్డ ఎంతో ఏకాంతంగా ఒంటరివాడుగా ఫీల్ అవుతాడు. అక్కడనే బ్లాక్స్ పడతాయి పిల్లలకి. పునాదులపైనే వారు తమ జీవితాన్ని నిర్మించుకుంటారు. ఆ ప్రేమ పునాదుల మీద. ఇంకా వారి జీవిత అనుభవాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఒక బిడ్డ శారీరక ఎదుగుదలలో తల్లిపాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయో, అదేవిధంగా ఆ సందేశాలు వారి మానసిక, భావోద్వేగ, ఆత్మస్థితులకు పోషణ అందించడంలో ఈ సందేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక బిడ్డ శరీరానికి తల్లిపాలు ఎంత ప్రాధాన్యతో ఈ అఫర్మేషన్స్ కూడా బిడ్డ యొక్క భావోద్రేకాలకి ఎంతో మానసిక, భావోద్వేగ, ఆత్మస్థితులకి ఈ అఫర్మేషన్ అంతే అవసరము. ఆ పాల లాంటిదే ఇది కూడా అని చెప్తున్నారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల, ఇంకా వారి మాటలు, ప్రవర్తన తమ పిల్లల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్న స్పృహ లేకపోవటం వల్ల పైన తెలిపిన పరిస్థితులు ఏర్పడటం లేదు. పైగా చాలా సందర్భాల్లో దానికి వ్యతిరేకమైన సందేశాలు ఇవ్వబడుతున్నాయి. తల్లి, తండ్రి ఈ విషయాలు, ఈ జ్ఞానాన్ని తెలుసుకోకపోగా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంట పిల్లలతో. ఎలా ఉంటుంది? పిల్లలు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతారు. దీన్ని బాగా అర్థం చేసుకోవటం కోసం కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రప్రథమంగా గర్భధారణ అనేది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగేది ఉండకూడదు. మన ఇంటికి అతిథులను ఆహ్వానించేటప్పుడు ఏ విధంగా అయితే సర్వ సంసిద్ధంగా ఉంటామో, అదే విధంగా బిడ్డను కనే ముందు ప్రేమతో, ఎరుకతో, జ్ఞానంతో మనల్ని మనం సంసిద్ధం చేసుకుని అప్పుడు బిడ్డను ఆహ్వానించాలి. చూసారా? బిడ్డను కనే ముందు తల్లి, తండ్రి ఇద్దరు ఎంతో జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎలా పెంచాలి? ఎలా తినిపించాలి? ఎలాంటి వస్త్రాలు వెయ్యాలి? బిడ్డ ఏడుస్తే ఏం చేయాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నువ్వు బిడ్డను ఎట్లా కంటావు?
ఇంటికి ఒక అతిథిని పిలిస్తే మనము అన్ని ప్లానింగ్స్ చేసుకుంటాము. మెను ఏం పెడదాము, ఎలా వాళ్ళని ఆదరిద్దాము అని ఆలోచనలు చేస్తాము. మరి నీ బిడ్డకి నువ్వు ప్రిపరేషన్, సంసిద్ధత, ఆ తల్లి తండ్రి ఆత్మజ్ఞానులుగా ఉండాలి. ప్రేమతో, ఎరుకతో, జ్ఞానంతో మనల్ని మనం సంసిద్ధం చేసుకుని అప్పుడు బిడ్డను ఆహ్వానించాలి. అలా జరగకపోతే అనేకమైన సరికాని సందేశాల్ని, నమ్మకాలను వారికి ఇవ్వటం జరుగుతుంది. అలా వాళ్ళు జ్ఞానాన్ని పొందకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది తల్లి నుంచి, తండ్రి నుంచి పిల్లలకి. తల్లి గర్భంలో ఉన్నది అమ్మాయి అయి తల్లిదండ్రులు మరి కుటుంబ సభ్యులు అబ్బాయి కావాలని కోరుకోవటం, లోపల ఆడపిల్ల ఉంటుంది, వీళ్ళేమో మగపిల్లోడు కావాలని కోరుకుంటా ఉంటారు. పుట్టిన వెంటనే అమ్మాయి పుట్టినందుకు నిరాశకు గురి అవ్వటం, పుట్టిన బిడ్డ పట్ల హర్షం, ఆనందం లేకపోవటం, అందరు మొహాలు మార్చుకొని అయ్యో బిడ్డ పుట్టిందా, నేను కొడుకు పుడతాడు అనుకున్నాం, అయ్యో బిడ్డ పుట్టిందా, అందరు ఎవరికి వాళ్ళు నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా బిడ్డ వింటా ఉంటుంది. హృదయపూర్వకంగా స్వీకరించలేకపోవటం, అమ్మాయి అయినందుకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, ఆ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి కదా. అంటే అబ్బాయి కోసం ఎదురు చూస్తూ అమ్మాయిల్ని కనటం, అమ్మాయిని భారంగా, నష్టంగా భావించటం, పెళ్లి చేసి పంపిస్తే చాలు అనుకుని వారి భావాలకి, ఆశయాలకి, కోరికలకి మరియు ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవటం. ఆడపిల్లలదేముంది, వాళ్ళకి పెళ్లి చేసి బయటికి పంపించేటోళ్ళు, వాళ్ళు ఏమన్నా ఇంట్లో ఉండేటోళ్ళ. కాబట్టి ఆడపిల్ల మీద ఆసక్తి లేదు, వాళ్ళ జన్మ మీద, వాళ్ళ అభిరుచులేంటి, వాళ్ళ ఇష్టాలేంటి అనేది తెలుసుకునేది లేదు, వాళ్ళ అవసరాలు తీర్చేది లేదు, వాళ్ళకి ప్రేమని ఇచ్చేది లేదు ఫస్ట్. ఎందుకంటే వెళ్ళిపోయేటోళ్ళు కదా అక్కడి వాళ్ళు, కట్నాలు ఇయ్యాలి ఇంకా వీళ్ళకి. దీనివల్ల నష్టమే గాని ఆడపిల్ల వల్ల ఏం లాభం లేదు. చూడండి లెక్కలు కడుతున్నారు. వారి సలహాలు స్వీకరించకపోవటం, పిల్లలు ఏదైనా చెప్తే ఆడపిల్లలు వాళ్ళ మాటలు వినకపోవడం, వాళ్ళ కోరికలు, ఇష్టాలకి ప్రాముఖ్యతనివ్వకపోవడం, మరికొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద అధికారం చెలాయించడం, అవసరమైతే చేయి కూడా చేసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఎటువంటి ప్రవర్తన ఉండకపోవచ్చు, కానీ వారి అవసరాలు పూర్తిగా తీరవు. ప్రతి బిడ్డకు కొన్ని మౌలికమైన అవసరాలు ఉంటాయి. వాటిని పూర్తి చేయడం ద్వారా వారి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని విషయాలు, కొన్ని కోరికలు తీర్చబడినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, భావోద్రేకంగా అన్ని రకాలుగా వాళ్ళు శాంతించబడతారు. సామాజిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వారి అవసరాలు ఈ విధంగా ఉంటాయి. ప్రేమతో కూడిన తల్లిదండ్రుల స్పర్శ, ఒక స్పర్శ, తల్లి తండ్రి ఆ బిడ్డని హత్తుకోవాలి, వాళ్ళని కౌగిలించుకోవాలి. రక్షణ, ఆరోగ్యకరమైన హద్దులు, దెబ్బ తగలగానే వెంటనే వెళ్ళి ఆ బిడ్డని హత్తుకోవాలి, ఏమైంది నాన్న అంటూ. అది జరగకపోయేసరికి ఆ బిడ్డ ఏకాంతంగా, అభద్రతా భావంగా ఉంటాడు. ఆరోగ్యకరమైన హద్దుల గురించి నేర్పించటం, షరతులు లేని అంగీకారం మరియు ప్రేమ వ్యక్తపరిచే స్వేచ్ఛ, ఓర్పుగా వారి మాటల్ని వినటం, సమయం ఇవ్వటం, సరైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం వహించటం మొదలైనవి. పిల్లలు చెప్పేవి వినడానికి సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళ మాటల్ని పూర్తిగా వినాలి, సహనంతో వినాలి. నీ టీవీ సీరియల్స్ అన్ని పక్కన పెట్టు. ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు, దిక్కుమాలిన టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అలక్ష్యం చేస్తున్నారు. అది జరగకూడదు. లేదా ఆయాల్ని పెట్టి వాళ్ళని చూసుకోమంటున్నారు. వీడు ఎట్లా ఎదుగుతాడు లోపల నుంచి, వాడి భావోద్రేగాలన్నీ ఎవరికి చెప్పుకుంటాడు? ఆయా వింటదా? వినదు కదా. వీడి ప్రశ్నలకి సమాధానాలు ఆమె కరెక్ట్ గా ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. వీళ్ళు ఫంక్షన్లలోకి వెళ్తారు భార్యాభర్తలు, ఎట్లా వీళ్ళ లెవెల్లో తయారై పిల్లవాడిని ఇక్కడనే ఉంచుతారు, పిల్లల్ని వాళ్ళని తీసిపోరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆనందానికి అడ్డొస్తారు పిల్లలు. ఇక్కడ ఒక ఆయాన్ని పెడతారు, ఎవరి కోసం కన్నారు మరి పిల్లల్ని?
పిల్లలు తల్లిదండ్రితో ఉండకపోతే ఎట్లా? ఉండాలి గదా! వారి అవసరాల్ని మీరు అనుకున్నట్టుగా మీ అవగాహన మేరకు కాక వారికి అర్థమయ్యేలా వారు అందుకునేలా అందించాలి. పిల్లలెప్పుడు కూడా తల్లి, తండ్రి ఆరాలో, వాళ్ళ కౌగిల్లో, వాళ్ళ ఒడిలో ఉండాలని, వాళ్ళతో గడపాలని ఆరాట పడతా ఉంటారు అంతరంగం నుంచి పిల్లలు. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళే గదా పరిచయము. పిల్లలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అవగాహన పరచడానికి వాళ్ళ లెవెల్‌కి దిగాలి ఓపికతో. నువ్వు జీరో స్థాయి నుండి మాట్లాడు. అర్థమయ్యే రీతిలో చెప్పు. నీకు ఇప్పుడు నీ పిల్లల కన్నా ఎక్కువేమీ లేదు. పిల్లల అవగాహన దృష్టికోణం పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. వాళ్ళ అవగాహన, వాళ్ళ యొక్క దృష్టికోణం వేరే రకంగా ఉంటుంది. పిల్లల దృష్టికోణంలో ప్రేమ అంటే ఏమిటి? వారు దాన్ని ఎలా స్వీకరిస్తారు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లల దృష్టిలో అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడు అనుకుంటారు? వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. పిల్లల అవగాహనలో సమయం, ప్రేమ మీరు వారితో ఎంత ఎక్కువగా సమయం గడిపితే వారంత ప్రేమను అనుభూతి చెందుతారు. ఆ తల్లి గాని, తండ్రి గాని ఆ బిడ్డకి సమయాన్నివ్వాలి. బిడ్డతోనే ఉండాలి 24 అవర్స్. అప్పుడు ఆ బిడ్డకి ఆ ప్రేమలో వాళ్ళు తడిచిపోతా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ శాతం తల్లిదండ్రులు వారి పూర్తి సమయాన్ని పిల్లల కోసం డబ్బు సంపాదించడంలో గడుపుతూ, అతి తక్కువ సమయం చిన్నగా ఉన్న పిల్లలతో గడపడానికి కేటాయిస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? డబ్బు సంపాదన. అందులో పడి పిల్లల్ని వదిలేస్తున్నారు ఆయాలకి. వారికి విలువైన బహుమతులు, సౌకర్యాలు ఇస్తూ వారి అవసరాలు తీర్చేస్తాము అనుకుంటున్నారు. వాళ్ళకి ఇంటి నిండా బొమ్మలు లగ్జరియస్‌గా తెచ్చిపెడుతూ అబ్బా! నా బిడ్డకు కావాల్సినయన్నీ కొంటున్నా నేను. వాళ్ళ దృష్టిలో అది ప్రేమ. కానీ వీడి దృష్టిలో అమ్మా, నాన్న వాళ్ళ ప్రెజెన్స్ కావాలి వాడికి. వాళ్ళ ప్రేమ గావాలి, బొమ్మలు గాదు. కానీ వారి లోతైన అవసరం వేరు. వారికి సమయాన్ని కేటాయించటం, వారితో గడుపుతూ వారిపై పూర్తి ధ్యాస ఉంచి గమనిస్తూ మెచ్చుకుంటూ ఉండటం చేయాలి. వారికేం గావాలి? వాళ్ళని మెచ్చుకోవడం గావాలి. వాడు జేసే ప్రతి పనిని అమ్మ జూస్తా ఉండాలి. అమ్మ చూడు, చూడు అని వాడు చేస్తా ఉంటాడు. ఆ పిల్లలు తల్లి, తండ్రి తమను గమనించాలని చూస్తూ ఉంటారు. తమని ప్రశంసించాలి, మెచ్చుకోవాలి అని. వారు ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. వారికి పూర్తి గౌరవాన్ని ఇచ్చి ధ్యాస పెట్టి వింటూ అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉండాలి తల్లి, తండ్రి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలు రేపటి భవిష్యత్తును నిర్మించే పనిలో పడి నేటిని విస్మరిస్తున్నారు. వీటన్నిటిని కూడా వాళ్ళు డబ్బు సంపాదనలో పడుతున్నారు. వారి భవిష్యత్తును నిర్మించుకోవడం వారి పని. తల్లిదండ్రులుగా నేటి అవసరాలు గుర్తించి వాటిని తీర్చడం మన పని. ఈరోజు ప్రేమను అందించడం, సమయాన్ని గడపటం ద్వారా వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే శక్తిని ఇవ్వండి. మీరు సమయాన్ని ఇవ్వండి పిల్లలకి, మీ ప్రేమను పంచండి. వారు కోరుకున్న విధంగా మీ ప్రేమను అందించండి. అప్పుడే వాడి భవిష్యత్తుకి పునాది గట్టిగా వాడు వేసుకోగలడు. స్వీయ ప్రేమ ద్వారానే వారు బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రి నుంచి ప్రేమ విస్తృతంగా వస్తుందో వాడు తన్ని తాను ప్రేమించుకోవడం మొదలుపెడతాడు. స్వీయ ప్రేమ ఉన్నప్పుడే వాడి భవిష్యత్తును బలంగా పునాది చేసుకోగలుగుతాడు. ఇక శ్రద్ధ. తల్లి, తండ్రి పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు అనే దాని మీద విలువ ఉంటుంది. మనం వారి పట్ల ఎంత ధ్యాసతో ఉంటూ ఎరుకను ప్రదర్శిస్తామో వారు వారిని అంత విలువైన వారిగా భావిస్తారు. తల్లి, తండ్రి అంటే. ఏదైనా అమ్మ ఇది చేయాలా? నాన్న ఇది చేయాలా? అని అడగంది చేయడు వాడు. విలువనిస్తాడు. ఎందుకంటే అమ్మా, నాన్న అంత సమయాన్ని ఇస్తున్నారు వీడికి. వారి పట్ల వారికి ఆత్మవిశ్వాసం, నమ్మకం ఏర్పడతాయి పిల్లలకి. వారితో సమయం గడుపుతున్నప్పుడు వారు మాట్లాడేటప్పుడు ఏదో పని చేస్తూ లేదా ఫోన్ చూసుకుంటూ కాకుండా పూర్తి ధ్యాస పెట్టి మాట్లాడాలి. మీరు వారి పట్ల చూపే శ్రద్ధయే వారికి స్వీయ విలువగా మారుతుంది. వాడు మాట్లాడుతున్నప్పుడు టీవీ సీరియల్స్ చూస్తూనో లేదా వాట్సాప్‌లు చూస్తూనో
ఫోన్లు మాట్లాడుతూనో వాడితో మాట్లాడితే వాడికి అర్థమైపోతుంది. సగం సగం విన్నది అమ్మ, పూర్తిగా వినలే, నేను చెప్పేది అర్థం చేసుకోవట్లే. వాడి ప్రశ్నలకి జవాబే రాలే కదా అక్కడ. వాడు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాడికి అర్థమైపోతుంది. చెప్పడం మానేస్తాడు, అడగడం మానేస్తాడు. ఆప్యాయత ఇజ్ ఈక్వల్ అంగీకారం. నువ్వెంత ఆప్యాయతగా చూస్తే అక్కడ అంగీకారము అనేది లభించింది అనుకుంటాడు. ప్రతి బిడ్డకు తల్లిదండ్రుల హృదయపూర్వక అంగీకారం అనేది ఒక అత్యంత ముఖ్యమైన అవసరం. మీరు ఎంత ఎక్కువ ఆప్యాయత, అనురాగం చూపిస్తారో వారు అంతగా తమను అంగీకరించినట్లుగా భావిస్తారు. మీరు ఎంత ఎక్కువగా ఆప్యాయంగా చూస్తే అమ్మ నాన్న నన్ను అంగీకరిస్తున్నారు అనేది వాడికి అర్థమవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఆప్యాయత చూపిస్తే పిల్లలు చెడిపోతారు అనుకుని కఠినంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రి వీడికి ఇండిసిప్లైన్ అవుతాడు, గారం ఎక్కువైపోతే మొండోడవుతాడు, వినడు అని కఠినంగా ఉంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే అని చెప్తున్నారు. మార్గదర్శకత్వం ఇస్ ఈక్వల్ సమర్థత. మీరెంత మార్గదర్శకంగా ఉంటే అప్పుడు వాడు సమర్థవంతంగా తయారవుతాడు అని చెప్తున్నారు. తల్లిదండ్రులుగా మనం వారికి సరైన సత్యం గురించి చిన్నతనం నుండి చెప్తూ ఉండాలి. వారి యొక్క ప్రత్యేక శక్తిని గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సరైన సత్యం గురించి చిన్నతనం నుండే చెప్తూ ఉండాలి. సత్యాన్నే చెప్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రత్యేకమైన శక్తిని గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహించాలి. వాళ్ళకి సత్యవంతంగా ఉంచాలి. వాడు ఏ రంగంలో రాణిస్తున్నాడు చూసి దాంట్లో ఎక్కువగా తర్ఫీదునివ్వాలి, శిక్షణనివ్వాలి. సంగీతం పట్ల చూపిస్తున్నాడు అనుకోండి, మ్యూజిక్ పట్ల తీసుకెళ్ళాలి. క్రికెట్ అంటే ఇష్టమైతే క్రికెట్ పట్ల చూపించాలి. ఆర్ట్ అంటే ఇష్టమైతే ఆర్ట్ వైపు వెళ్ళాలి. అలా వాడి యొక్క అభిరుచులు గమనించాలి. మీరు వారిపై నమ్మకంతో మార్గదర్శనం చేస్తే వారు సమర్థవంతులుగా తయారవుతారు అని చెప్తున్నారు. పిల్లలపై చిన్నప్పటి నుండే సున్నితమైన అదుపును ఉంచుతూ క్రమశిక్షణ నేర్పాలి. సున్నితంగా ప్రవర్తిస్తూ వాడికి క్రమశిక్షణ నేర్పమంటున్నారు. అతిగారాభం ద్వారా వారి బాధ్యతను విస్మరిస్తారు. అతిగారాభం చేస్తే మీరు నేర్పించే క్రమశిక్షణే వారికి వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. మనము ఫస్ట్ ఏదైనా మనం చేస్తూ వాడిని మనల్ని గమనించి నేర్చుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి. మనము అలా లేనప్పుడు వాడు నేర్చుకోలేడు. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కోసం నా మొదటి పుస్తకమైన ధ్యాన మాతృత్వం చదవవలసినదిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే పిల్లలకు ఈ అవసరాలు తీరవో, సరైన పరిస్థితులు ప్రవర్తన ఇవ్వబడదో, ఇప్పుడు వారు తిరస్కారానికి గురి అవుతారు. ప్రతి బిడ్డ గర్భంలో ప్రవేశించిన క్షణం నుండి 7 సంవత్సరాలు నిండే వరకు స్వీయ కేంద్రీకతతో ఉంటారు. అంటే వారికి తల్లి, తండ్రి పూర్తి దైవంతో సమానం. చిన్నప్పటి నుండే వాళ్ళకి డిసిప్లైన్ నేర్పిస్తాము, కానీ కఠినంగా నేర్పించకూడదు అని చెప్తున్నారు. ధ్యాన మాతృత్వం అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవండి అంటున్నారు. పిల్లలకి అవసరాలు తీరవో, సరైన పరిస్థితులు ప్రవర్తన ఇవ్వబడదో, అప్పుడు వారు తిరస్కారానికి గురి అవుతారు. ప్రతి బిడ్డ గర్భంలో ప్రవేశించిన క్షణం నుంచి 7 సంవత్సరాలు నిండే వరకు స్వీయ కేంద్రీకతతో ఉంటారు. 7 సంవత్సరాల వరకు స్వీయ కేంద్రీకృతం అంటే వాళ్ళని వాళ్ళు గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. అంటే వారికి తల్లి, తండ్రి పూర్తి దైవంతో సమానం. వాళ్ళు ఏది చెప్తే అదే వేదం. ఇంకా ఎవరేది చెప్పినా వినరు. సరికాని విధంగా ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత వారే స్వయంగా తీసుకుంటారు. సరికాని విధంగా ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత వారే స్వయంగా తీసుకుంటారు, లేదా నిందను వారిపై వేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల సమయం దొరకనప్పుడు, వారి వివిధ అవసరాలు తీరినప్పుడు, నేను సరిగ్గా లేను, నాకు ప్రేమించబడే అర్హత లేదు, తమలోనే ఏదో తప్పు ఉంది, అందువల్లనే తల్లిదండ్రులు తమతో గడపటం లేదు
అని భావిస్తారు. ఎప్పుడైతే తల్లి తండ్రి నెగ్లెక్ట్ చేస్తారో పిల్లల్ని, వాళ్ళలో ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. నాకు అర్హత లేదు. అందుకే నా తల్లిదండ్రి నన్ను ప్రేమించట్లేదు. నేను సరిగా లేను అని తనని తానే నిందించుకుంటాడు. దీనివల్ల వారి పట్ల వారికి ఉండవలసిన స్వీయ ప్రేమ, అంగీకారం బాగా దెబ్బతింటాయి. వాళ్ళని వాళ్ళు అంగీకరించుకోరు. స్వీయ ప్రేమ అనేది దెబ్బతింటుంది. తద్వారా పిల్లల్లో దివ్యశ్రీ తత్వపు శక్తి గాయపడుతుంది. చూసారా? దివ్య స్త్రీతత్వపు శక్తి అనేది గాయపడుతుందక్కడ. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే శరీరం శక్తిని ఎలా అయితే కోల్పోతుందో అదే విధంగా మానసిక చైతన్య స్థాయిల్లో అవసరాలు తీరకపోవడం వలన దివ్యశ్రీ తత్వపు శక్తిని కోల్పోతారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే మనకి ఎలా అయితే జబ్బులొస్తాయో, విటమిన్ బి12 లేకపోతే ఎట్లా ఉంటది? సోడియం లెవెల్స్ తగ్గితే ఎట్లా ఉంటుంది? అట్లానే ఈ ప్రేమ రాహిత్యంగా ఉంటే కూడా మానసికమైన జబ్బులు కూడా వస్తాయి పిల్లల్లో అని చెప్తున్నారు. మానసిక చైతన్య స్థాయిలో అవసరాలు తీరకపోవడం వలన దివ్యశ్రీ తత్వపు శక్తిని కోల్పోతారు. ఆ దివ్యశ్రీ తత్వపు శక్తి పనిచేయదు. తల్లిదండ్రులు గనక అబ్బాయి మీద మోజుతో అమ్మాయిల్ని మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతే అమ్మాయిగా ఉండటంలోనే ఏదో తప్పు ఉంది. అందువల్లనే నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు అని నమ్మిన అమ్మాయిలు వారి దివ్యశ్రీ తత్వాన్ని వారే తిరస్కరించడం మొదలుపెడతారు. ముఖ్యంగా అబ్బాయిలు మా వారసులు, వీడు అగ్గిపెట్టేటోడు అని అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తారు. పరాయి ఇంటికెళ్ళిపోయేది ఈ అమ్మాయి. ఇంకా దీనికి ఇంతింత కట్నాలివ్వాలి అని ఆ పిల్లలకి ఆడపిల్లల మీద ఇంట్రెస్ట్ చూపిచ్చరు. వీడిని ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తారు. ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో ఏస్తారు. ఆ అమ్మాయి చదువు పట్ల కానీ, బట్టల పట్ల కానీ, జీవితం పట్ల కానీ ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేసరికి ఆ అమ్మాయి నేను సరిగా లేను అని బాధపడుతుంది. ఆమెలోని దివ్య స్త్రీ తత్వము తిరస్కరించటం మొదలుపెడుతుంది. తల్లిదండ్రుల మెప్పు పొందడానికి మరి అందరూ తమని ఒప్పుకోవాలని, తాను అబ్బాయితో సమానమని నిరూపించుకునే ప్రయత్నంలో అనారోగ్యకరమైన పోటీ, ఇంకా పోలికల్లో పడతారు. అబ్బాయిలా సంపాదించగలను, అబ్బాయిలాగే తల్లిదండ్రులను చూసుకొని వారి బాధ్యత వహిస్తాను అనుకోవటం, అబ్బాయిలు చేసే పనులకు, వ్యసనాలకు ఆకర్షితులవ్వడం, అబ్బాయిలా వ్యవహారాలు చేయటం మొదలుపెడతారు. ఇలా దివ్య స్త్రీ తత్వపు లక్షణాలు ఎప్పుడైతే గాయపడతాయో అప్పుడు ఆ అమ్మాయి తన యొక్క సోదరుడిని పోల్చుకుని వీడికన్నా నేనేం తక్కువ అని వాడు చేసేవన్నీ ఈమె చేయటం, అట్లానే దుర్గుణాలు కూడా ఆమె నేర్చుకునే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఆ తల్లిదండ్రిని వీడే చూసుకోవాలా, నేను కూడా చూసుకోగలుగుతాను అని ఆమె సరి అయిన దిశగా ఎదగకుండా అపసవ్య దిశలో ఎదుగుతా ఉంటుంది ద్వేషపూరితంగా. ఇదే విధంగా అమ్మాయి కోసం ఎదురు చూస్తూ కోరుకునే తల్లిదండ్రులను అబ్బాయి పుట్టినప్పుడు ఆ అబ్బాయి కూడా ఎంతో వ్యతిరేకతకి, తిరస్కారానికి గురి అవుతాడు. వారిలోని దివ్య పురుషతత్వ శక్తి గాయపడుతుంది. అయితే అమ్మాయిలా ప్రవర్తించి తల్లిదండ్రులను తృప్తిపరిచే ప్రయత్నం చేయటం లేదా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత, కోపం పెంచుకోవటం జరుగుతుంది. వారిపై వారికి ఉండాల్సిన స్వీయ ప్రేమను కోల్పోవడం జరుగుతుంది. అట్లాగే అమ్మాయి కావాలనుకున్న వాళ్ళకి అబ్బాయి పుడితే వాడి పట్ల కూడా ఈ రకమైన పెంపకాన్ని చూపిస్తే వాడిలోని పురుష దివ్య పురుష శక్తి తత్వము గాయపడుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి స్త్రీ మరి ప్రతి పురుషుడు సమానమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు. ఎందుచేతనంటే ప్రతి స్త్రీలోనూ సగభాగం దివ్య పురుష తత్వ శక్తి ఉంది. అలాగే ప్రతి పురుషుల్లోని 50% దివ్య స్త్రీ తత్వపు శక్తి ఉంది. కనుక ప్రతి అమ్మాయికి సహజంగా ఒక అమ్మాయిగానే ఉంటూనే సంపాదించే శక్తి, దేన్నైనా సాధించే శక్తి, ఇంకా తల్లిదండ్రుల బాధ్యతను వహించే శక్తి ఉంటుంది. మీ సంపాదన మరి మీరు సాధించే విజయాలకు ప్రేరణ ప్రేమ అయి ఉండాలి. మీ పనులకు మూల కారణం ఆ పనిపై మీకు గల మక్కువ, ఆ పని చేసే సమయంలో కలిగే ఆనందం అయి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమ మరి బాధ్యతతో చూసుకోవాలి. అంతేకాని అబ్బాయితో సమానం అని నిరూపించుకునేందుకు కానీ, అంగీకారం పొందేందుకు కానీ చేయకూడదు. అమ్మాయిలకు చెప్తున్నారు.
మీరు అన్నీ సాధించగలరు. ఎందుకంటే మీలో దివ్య శ్రీతత్వపు శక్తి ఉంది. మూల చైతన్యం మీరు. కానీ మీరు పగతో సాధించకండి, ద్వేషంతో సాధించకండి. తల్లిదండ్రులని ప్రేమగా చూడండి. ఇష్టపడుతూ చదవండి. ఇష్టపడుతూ సాధించండి. పురుషుడితో సమానంగా నేను చేయగలను అనే భావనతో పోటీతో చేయకండి. నీకా స్వేచ్ఛ ఉంది, చదువుకునే స్వేచ్ఛ ఉంది. చదువుకో, నీకేం కావాలో. నీకు ఏ రంగంలోకి వెళ్ళాలని ఉందో వెళ్ళు. చదివించే వాళ్ళున్నారు. సో, ఈ రకంగా ఈ కారణంగా మీరు ఏమి చేసినా, ఎంత సాధించినా తిరిగి భంగపాటుకు గురి అవుతారు. ద్వేషంతో చేస్తే మళ్ళీ భంగం మీకే అంటున్నారు. ఇదంతా ఎరకలేని స్థితిలో మనకే తెలియకుండా జరుగుతుంది. ఎంతో ఎరుకను పెంచుకొని ధ్యాన సాధన ద్వారా మన ఆలోచనలను, షరతులను, నమ్మకాల్ని, భావాల్ని ఎంతో సూక్ష్మంగా సో, ఛార్జింగ్ దగ్గరకొచ్చేసింది. సో, టైం కూడా మనకయిపోయినట్టుంది కదా! ఉంది మేడం. టైం ఉంది. 9:15 అయింది. ఇదంతా ఎరుకలేని స్థితిలో మనకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఎరుకను పెంచుకొని ధ్యాన సాధన ద్వారా మన ఆలోచనలని, షరతులను, నమ్మకాల్ని, భావాల్ని ఎంతో సూక్ష్మంగా స్వీయ పరిశీలన ద్వారా గమనించినప్పుడు మాత్రమే మన ప్రవర్తన, మన బలమైన మనోవైఖరి, మరి విధానాల వెనుక మనని నడిపించే మనలోని షరతులు, పరిమితులను తెలుసుకోగలుగుతాం. సో, వీటన్నిటి నుంచి మనం సరిగా రావాలి అంటే, మన యొక్క జీవన విధానము, విధి విధానం సరిగా ఉండాలి అంటే, సాధన ప్రక్రియ ఎంతో ఎంతో అవసరము. ఆ సాధనలో ఉన్నప్పుడే మనము వీటన్నిటిని కూడా అధిగమించి మనలోని దివ్యత్వపు శక్తుల్ని సమతుల్యం చేయగలుగుతాం. లేదంటే జీవితం అంతా గందరగోళంగా ఎందుకు ఏమి చేస్తున్నామో మనకే తెలియకుండా పరుగులు తీస్తూ ఉంటాం. ఇక మరొక కారణం సమాజం యొక్క వైఖరి, అభిప్రాయాలు, షరతులు, ఆధిక్యత, మరి అసమానతలు. ఈ రకంగా కూడా మరి మనం గాయపడుతున్నాము. సమాజం నుంచి కూడా ఏ రకంగా గాయపడుతున్నాము? మన యొక్క అభిప్రాయాలకి, షరతులకి, మన మీద ఆధిక్యత చేసేవాళ్ళు, ఆ మూఢనమ్మకాలు, స్త్రీ పురుష యొక్క అసమానతలు, ఇవన్నీ కూడా మన మీద ఎలా గాయాన్ని చేస్తుంది అనేది రేపు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో చక్కగా మరి ఎంతో అద్భుతంగా దేవి చక్క గారు ఈ పుస్తకాన్ని చాలా సింప్లిసిటీగా అర్థమయ్యే రీతిలో రాశారు. వారికి ధన్యవాదాలు. ఎంత చక్కటి స్వాధ్యాయం చేపిస్తున్నటువంటి పత్రి మహారాజ్కి ధన్యవాదాలు. అలాగే ధ్యాన జగత్ జూమ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పుస్తకం కంప్లీట్ అయిపోయింది మేడం. నిన్న హాఫ్, ఈ రోజు హాఫ్ కంప్లీట్ అయిపోయింది. అవ్వలేదు. రేపు ఒక హాఫ్ అవుతుంది. మిగతాది రేపు కంప్లీట్ చేసేద్దాం. ఓకే మేడం. రేపు 3వ రోజు కదా? అవును మేడం. అంటే దివ్యశ్రీ తత్వపు జాగృతి, దివ్య పురుష తత్వపు జాగృతి రెండు కూడా అద్భుతంగా చెప్పారు మేడం. నిన్న అంటే ఈ రోజైతే మెయిన్‌గా అంటే పిల్లలు కడుపున ఉన్న దగ్గర నుండి వాళ్ళు పుట్టి పెరిగే వరకు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా బాధ్యతగా ఉండాలి అనేది ఈరోజు బాగా చెప్పారు మేడం. వాళ్ళలోని దివ్య స్త్రీ తత్వపు శక్తి కానీ, దివ్య పురుష తత్వపు శక్తి కానీ గాయాలవుతున్నాయి వాటికి. గాయాలై శక్తిహీనులై సరి అయిన దిశగా వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు గాయాలవుతున్నాయంటే ఈ రకమైన పెంపకం వలన. తల్లి, తండ్రి ఆత్మజ్ఞానులుగా ఉండట్లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రేమను అందించట్లేదు. వాళ్ళని అభద్రతా భావానికి గురి చేస్తున్నారు. ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు ఇప్పటి పిల్లలంటే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చిన్న పిల్లల్ని వదిలేస్తున్నారు.
వాళ్ళకి ఆ ప్రేమను అందించట్లేదు. సమయాన్ని ఇవ్వట్లేదు. వీళ్ళు ఉద్యోగాల్లో ఉంటే పిల్లలకి సమయం ఎక్కడ దొరుకుతది? వాడిలోని మనోభావాల్ని ఎక్కడ చెప్పుకుంటాడు? సపోజ్ కింద పడంగానే, "అయ్యో! నాన్న పడ్డావా" అని ఎళ్లి తల్లి ఇలా హత్తుకుంటే, ఆ తల్లి కౌగిలిలో వాడికెంత రక్షణ దొరుకుతది? అక్కడ ఆయా వచ్చి, "ఆ! పడ్డావా ఏం గాదులే" అని ఇట్లా దులిపేస్తదంతే. కానీ లోపల వాడి దుఃఖం పోతదా? అప్పుడు తల్లి గుర్తొస్తది, తండ్రి గుర్తొస్తాడు, వాళ్ళ ప్రేమ గుర్తొస్తది. వాడి భావన ఎలా ఉంటది? ఒక యాంత్రికంగా, ఒక యంత్రంలాగా తయారవుతాడు. ఒక మెషిన్ లాగా. ఇంట్లో ఒక ఫ్రిడ్జ్, ఒక గీజర్, ఒక టీవీ ఎట్లా ఉందో, ఎలా పనిచేస్తున్నాయో వీడు కూడా పాపం అలా పెరుగుతాడు. మేడం ఇప్పుడు, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు గదా! ఒక రోజుల్లో ఇవి చాలా వరకు పాటించేవాళ్ళండి. ఇప్పుడు అసలు ఒక మా నాలుగో వంతు గూడా అసలు ఇప్పుడు ఏం జరగడం లేదు. అంటే అదే మరి ఇద్దరు ఎందుకంటే అసలు పెంపకంలోనే చాలా లోపం ఉందండి అసలు. లోపం. కరెక్ట్. ఓపిక లేదు. పిల్లలకు భోజనం పెట్టడానికి ఓపిక లేదు. వాళ్ళకు సరియైన తిండి ఏది తింటారో అది చేయడానికి ఓపిక లేదు. సెల్లులు ముందు పడేస్తున్నారు. లేకపోతే ఈ ల్యాప్‌టాప్ సెల్లులు ముందు పడేస్తున్నారు. పొద్దున వీళ్ళతో పాటు పొద్దునెప్పుడో వండింది దీన్నే మళ్ళీ రాత్రి పెడతారు ఆ! పిల్లలకి. అలా చేస్తున్నారు. ఇంకేంటంటే పిల్లల విషయంలో ఏదో గొప్పగా చూసుకుంటున్నామని ఒక భ్రమలో ఉన్నారు కానీ, అది ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళని చెప్పినా గాని అర్థం చేసుకునే పరిస్థితిలో మాకు తెలవదా? మేము మీకంటే ఎక్కువ చదువుకున్నాం గదా! అనే ఒక గర్వంతోని కూడా ఉంటున్నారు. అహంకారం. హ్మ్. అహంకారంతో ఉంటున్నారు. కరెక్ట్. మరి అట్లా అహంకారం ఉన్నప్పుడు సరి అయిన ప్రవర్తన అసలు ఒక్కళ్ళని కాదండి. అసలు మ ఈ జనరేషనే అట్లా ఉందేమో అనిపిస్తుందండి చాలా కరెక్ట్. వరకు. 90% అనిపిస్తుందండి నాకు కరెక్ట్ మేడం. చూసినట్లయితే. కరెక్ట్ ఆ! అది. నేను ఇంకోటి అందుకని ఈ పుస్తకం తీసుకున్నాను. ఇది చదివే. హ్మ్. మరి చాలా ఇలాంటి బావుందండి. వీడియోస్ వింటే కొంచెమన్నా అవును. మరి తమ పిల్లల్ని తాము ఏ రకంగా చూసుకుంటున్నామో వాళ్ళకి అర్థమైతే బావుంటది. అసలు అర్థం అర్థం ఏమైనా చెప్పుదామని అనుకునేటప్పటికి మాకు తెలవదా? అది. మాకే తెలుసు. మీకంటే మేము 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 తెలియగలవాళ్ళం. ఎన్ని యూట్యూబ్‌లు చూడట్లేదు, ఎన్ని గూగుల్స్ చదవట్లేదు. ఆ! ఆ గూగుల్ ఇంకోటేంటంటే గూగుల్‌లో చదివిందే వాళ్ళకి ఆ! వేదం అంతే. కానీ అనుభవపూర్వకంగా మనం చెప్పేటివి వాళ్ళకి అర్థం గాదు. అవునండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళమి హ్మ్. చెప్పింది అస్సలు వినరు. వినరు. ఎందుకంటే చాలా మంది మనం చూస్తున్నామండి. ధ్యానం, బంధువుల్లో ధ్యానం అంటాం చూస్తున్నాం. గాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు వినరు. అవును. అలా అయిపోయింది. ఏ విషయంలో అసలు పిల్లల్ని సక్రమంగా లేదండి అసలు. ఏమైనా ఆ బట్టలు విపరీతంగా రకరకాల ఇవి ఎంత డబ్బు పెట్టి తీసుకుంటే అంత గొప్ప. ఎంత బట్టలంటే ఇంట్రెస్ట్ క్రేజీ, పార్టీలంటే క్రేజీ. ఆ! ఫోటోలు దిగి క్రేజీతోని. ఆ ఫోటోలు వాట్సాపుల్లో పెట్టుకోవడం. అబ్బా! ఇంకా వాటి గురించయితే ఇది చేశాను, చెప్పక్కర్లేదండి అది ఇగ. చేశాను. వాటి గురించి అసలు ఇంక మనం మాట్లాడుకోకపోవడం బెటర్ అనిపిస్తది. ఇంకా అంత ఉంటదనమాట వాళ్ళది. ఏం చేస్తాం అసలు మార్పనేది ఎలా వస్తుందో తెలవడం లేదండి అసలు. భలే బాధగుంది. అసలింకా జనరేషను తెలివితేటలు ఎక్కువుంటున్నవి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కువుంటుంది. టెక్నాలజీ ఎక్కువుంది. అన్నీ ఎక్కువుంది గానీ జీవితం లేదు. మాత్రం ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేదు. జీవన విధానం మాత్రం తక్కువగుందండి. మనం చాలా తప్పుడు జీవన విధానంలో వెళ్తున్నారు. ఆ! మనం ఆలోచన, ఆలోచన ఎట్లా ఉంది? మనం ఎట్లా పెంచాము? ఎట్లా చేసాము? అవి టాలీ చేసుకున్నప్పుడు మాత్రం చాలా తేడా కనిపిస్తుందండి చాలా అప్పటికి ఇప్పటికి. భోజనం, భోజనం టైంలో జరగదు. నిద్ర, నిద్ర టైంలో జరగదు. హ్మ్. వాళ్ళకి సూర్యోదయం ఎప్పుడో, సూర్యాస్తమయం అంతే. ఎప్పుడో. హ్మ్. వాళ్ళ వాళ్ళతో పాటు ఆ పిల్లలు. ఈ రోజు వరకు గూడా నేనైతే టెన్షన్‌గా పాటిస్తానండి ప్రతి విషయం. పాటించాలి మేడం. ప్రతి విషయం అండి. ఏ